హలో గైస్, నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ఆఫీసర్ సూపర్ స్టార్. ఓకే, ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా వస్తున్నారో ముందుగా వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకేనా? ఈ వీడియోలో ఏంటంటే దుబాయ్ లా ఏదుందో, దుబాయ్, అబుదాబి, చార్జా ఏదుందో ఈ యుఏఈ కంట్రీలా ఇంతకు ముందు బేరియర్స్ ఉండే పేడ్ పార్కింగ్ అన్నమాట ఇది. ఓకేనా? ఈ పేడ్ పార్కింగ్ అనేది ఇంతకు ముందు ఎట్లుంటుండే, ఎంట్రీలు వచ్చి ఇక్కడ ఎగ్జిట్ లేనిది పేమెంట్ పే చేసుకున్న వాళ్ళ కార్డ్ పేమెంట్ క్యాష్ తీసుకోవాల్సి వస్తుంది పీడియాల. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ముంగటైతే బేరే ఉంది. సాలిక్ ముందు అంటే సాలిక్ కాక ముందు వాళ్ళు సాలిక్ అయింది. ఇక్కడ కెమెరా అయితే పెట్టించారు. అక్కడ కెమెరా అయితే ఆటోమేటిక్ అక్కడ కెమెరా పెట్టేసారు. అక్కడ నంబర్ ప్లేట్ అయితే స్టార్ట్ చేసుకుంటది. చేసుకుని అమౌంట్ అనేది సాలిక్ లా కట్టేసుకుంటారు. అట్లా అది ఇప్పుడు సాలిక్ వచ్చిన తర్వాత ఇది సాలిక్ ముందు ఎట్లుందంటే ఇది సాలిక్ ముందు అనమాట. ఓకేనా? అంటే ఇది సాలిక్ ఇప్పుడు యాక్టివ్ చేయలేరు. కాకపోతే ఏంటంటే ఇక్కడ బేరియర్స్ ఉన్నాయి. ఇది ఏంటంటే వెహికల్స్ ఇక్కడ ఆపుతుంది. పేమెంట్ అక్కడ చూపించింది అనుకో ఇక్కడ అయితే ఇక్కడ 3 గంటలు ఫ్రీ ఉంటుంది అనమాట. అది 3 గంటలు ఏ విధంగా ఫ్రీ ఉంటది ఇక్కడ గెస్ట్ కు పార్కింగ్ అనేది చెప్తా. ఏంటంటే వాళ్ళ వెహికల్ నంబర్ వాళ్ళ టికెట్ అనమాట. వెహికల్ నంబర్ ఏది ఉంటుందో మన కార్ కి సంబంధించిన వెహికల్ నంబరు, ఆ వెహికల్ నంబర్ ఏం చేయాలా, ఇక్కడ పార్కింగ్ చేసిన తర్వాత రెస్టారెంట్ లేకుంటే బోట్ లేకుంటే సూపర్ మార్కెట్ వెళ్ళినాక వాళ్ళ దగ్గర టైం అనేది స్పెండ్ చేస్తారు. 1-2 గంటలు అనేది స్పెండ్ చేస్తారు. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం వాలిడేషన్ చేపియాలా. వాలిడేషన్ చేపిస్తే ఏమైందంటే 3 గంటలు ఫ్రీ ఉంటది. ఇక్కడ వాళ్ళ పార్కింగ్ ఏరియాలో అయితే కార్ అయితే 3 గంటలు ఫ్రీ ఉంటది. వాళ్ళు ఇక 3 గంటల లోపు తిని టైమింగ్ స్పెండ్ చేసి వెళ్ళిపోయాలనుకో అక్కడ ఉన్న బేరియర్ ఉండు అయితే ఆటోమేటిక్ లేచిపోతుంది అనమాట. ఓకే, ఇది సాలిక్ ముందు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఒకవేళ 3 గంటల కన్నా ఎక్కువ ఉన్నది అనుకో, ఓకే 4 గంటలు చూపించింది అనుకో, 3 గంటలు ఫ్రీ కదా. అయితే అక్కడ 4 అవర్స్ స్పెండ్ చేస్తే అక్కడ వాళ్ళ వరకు ఇక్కడ మిషన్లు అయితే అమౌంట్ చూపిస్తాయి, షో అవుతుంది అనమాట. 10 dirhams అక్కడ ఇంగ్లీష్ అక్కడ ఉంది ఆ టాప్ అనేది బయట అక్కడైతే చూపిస్తుంది. మీరు ఇన్ని గంటలు స్పెండ్ చేసేళ్ళు పార్కింగ్ లా ఇంత అమౌంట్ ఏందని అక్కడ అమౌంట్ చూపిస్తుంది. ఒకవేళ 3 గంటల అయింది అనుకో 10 dirhams చూపిస్తుంది. 2 గంటలు ఉంటే 20 dirhams, 3 గంటలు ఉంటే 30 dirhams, 4 గంటలు ఉంటే 40 dirhams. ఇట్లా వాళ్ళు ఎన్ని గంటలు ఇక్కడ కేటాయిస్తే అన్ని గంటల ఇక్కడ అమౌంట్ అయితే షో చూపిస్తుంది. ఇందులో ఇంకా విషయం ఏంటంటే వాళ్ళు ఇక్కడ వాలిడేషన్ అయిపోయినా కూడా వాలిడేషన్ అయిపోయింది కట్ చేసుకుని మిగతా అమౌంట్ ఎంత ఉందో అంత మాత్రం చూపిస్తుంది. ఒకవేళ వాలిడేషన్ చేపియలేదు అనుకో, మర్చిపోయాలనుకో, కొంతమంది మర్చిపోతారు. మర్చిపోతే ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ కారు సైడ్ కి పార్కింగ్ చేసి మళ్ళీ అవే వాలిడేషన్ చేసుకుని వస్తారు. కొంతమంది నేను వెళ్ళను ఈయన ఉంటా ఓపెన్ చేయంటే పేమెంట్ పే చేస్తారు, వెళ్ళిపోతారు. ఎన్ని గంటలు అన్ని గంటలు పేమెంట్ పే చేస్తారు, వెళ్ళిపోతారు. ఇది ఇప్పుడు దుబాయ్ లో ఇన్ని రోజులు దుబాయ్ లో నడిచిన సిస్టమ్ అన్నట. ఇప్పుడు ఏమైందంటే ప్రజెంట్ ఉన్న ఇప్పుడు అప్డేట్ ప్రకారం ఇక్కడ మొత్తం సాలిక్ అయితే అప్డేట్ అయిపోయింది. సాలిక్ అంటే ఏంటంటే ఆటోమేటిక్ వాళ్ళ అకౌంట్ నుంచి అయితే సాలిక్ అయితే అమౌంట్ అయితే కట్ అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు ఇంతకు ముందు ఇక్కడ గెస్ట్ కు అనేది ఇబ్బంది ఉండే, టైం సేవ్ అనేది కొంచెం వాళ్ళకి ఇబ్బంది ఉండే. ఇప్పుడు ఒక వెహికల్ ఇక్కడ అయిందంటే దాని వెనకాల 4-5 కార్లు అక్కడ జమ అవుతుండే లైన్ కొద్ది. వీళ్ళు గాయస్ ఇదంతా ఇప్పుడు సాలికి రాకముందు అనమాట. ఇప్పుడు సాలికి వచ్చిన తర్వాత తెలియదు. నేను నైట్ కు వచ్చినాక వీడియో అయితే తీయడం జరిగింది. ఈ డే లో మాట్లాడిన విషయాలు ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ డే వచ్చిన తర్వాత ఎలా ఉందో చూడండి ఒకసారి వీడియోలో. ఓకేనా? ఇది నైట్ లో వచ్చినాయి కాబట్టి ఇప్పుడు సాలికి ఎట్లా వచ్చింది దీని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైతే యూఏఈ ఉన్నదో కంట్రీ, ఈ కంట్రీలో అయితే మనకి ఏంటంటే సాలిక్ స్టార్ట్ అయ్యడం జరిగింది. ఇక్కడ చెప్పాల్సిందంటే దుబాయ్లో ఒకటి అప్డేట్ అయితే అయ్యిందనమాట. ఏంటంటే సాలిక్ ఇంతకుముందు ఇక్కడ బేరియర్స్ ఉండే, అటు అది బేరియర్స్ తోని పేమెంట్ పే చేసుకుని వెళ్ళిపోతుండే. ఇప్పుడు ఏంటంటే కొత్తగా సాలిక్ రావడం జరిగింది. ఆ విధంగా ఉండే ముందు బేరియర్స్ చూసి అక్కడ అట్లా ఉండే ఒకప్పుడు. ఇప్పుడు ఏమైందంటే మొత్తం సాలిక్ రావడం జరిగింది. అంతే ఆటోమేటిక్ పేమెంట్ అయితే ఆన్లైన్ లో కట్ అవుతాయి ఈ పార్కింగ్ ఏరియాలో అయితే. దాని గురించి అయితే వీడియో ఇస్తున్నా. కన్ఫర్మ్ గా ఈ వీడియో పూర్తి వరకు చూడండి. అంటే ఇక్కడున్న మన ఎవరికైనా యూజ్ కావచ్చు అన్నమాట. వీడియో చూసారా ఫ్రెండ్స్? ఏదైతే సైన్ బోర్డ్ అనమాట, వెల్కమ్, ఇది సాలిక్, ఈ సాలిక్ అనమాట. పార్కింగ్ ఫ్రీ విల్ బి డిడక్టివ్ ఫ్రమ్ యువర్ సాలిక్ అకౌంట్ అనమాట. ఏదైతే ఉందో ఇది సాలిక్ అకౌంట్ నుంచి అయితే అమౌంట్ అయితే
కట్ అవుతాయి అన్నమాట. అలా మొబైల్ నుంచి అమౌంట్ ఎంత చూపించి ఫస్ట్ ఇక్కడ పార్కింగ్ గురించి తెలుసుకుందాం. దాని తర్వాత సాలరీ గురించి అయితే మనం పూర్తిగా లాస్ట్కి తెలుసుకుందాం, సరేనా? ఇక్కడ పార్కింగ్ అయితే ఇక్కడ ఉందిగా, పర్ అవర్ అండ్ పార్ట్ ఆఫ్ 10 dirhams అనమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా మొత్తం, ఓకేనా? చూస్తారు కదా, ఇక్కడ నుంచి ఎంటర్ అవుతుంది. ఇది ఉంది కూడా ఇంకా వేరే అంటే తీసేసిల్లు, అంటే సాలికి వచ్చింది కాబట్టి తీసేసిల్లు, దాంతో పని లేదనమాట. ఎంత పార్కింగ్ ఏరియా చూడండి. ఫ్రెండ్స్ మీకు డాక్టర్ వచ్చు నైట్కే వీడియో ఎందుకు ఎత్తున్నా అంటే, ఇప్పుడు నైట్లో ఎవరు రారు కాబట్టి, గెస్ట్ వెహికల్స్ రాబట్టి ఇప్పుడు వీడియో ఇస్తున్నా, ఓకేనా? ఇది కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అన్నమాట, మీ అందరూ తెలిసిపోతుంది దుబాయ్లో ఏ విధంగా నడుస్తుంది అని. ఎవరైనా వచ్చినా కూడా అంటే దుబాయ్లో సాలికి ఉందా, ఇట్లా అప్డేట్ అయిందని కూడా తెలుసుకోవడానికి వీడియో తీస్తున్నా, చూడండి, సరేనా? చూస్తారు అంతా పార్కింగ్ ఏరియా. ఇక అయితే నంబర్లు ఉన్నది 88, 89, 90 ఇట్లా నంబర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎన్ని నంబర్స్ ఉంటే అన్ని పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ మొత్తం 121 మొత్తం పార్కింగ్ ఒక 200 ఉంటే వచ్చి ఇక్కడ పార్కింగ్ కార్లు అయితే, ఇక్కడ లైన్స్ అయితే ఇది పార్కింగ్ ఏరియా. ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇది అన్నమాట ఇప్పుడు వచ్చింది. పార్కింగ్ ఫ్రీ విల్ బి డిడక్టివ్ ఫ్రమ్ యువర్ సాలిక్ అకౌంట్ అనమాట. నో సాలిక్ అకౌంట్, జస్ట్ స్కాన్ టు పే. అకౌంట్ ఏం లేదు, ఇక్కడ పే స్కానింగ్ ఉంది. ఈ స్కానర్తో వెళ్ళి ఏం చేసుకోవాలి, స్కాన్ చేసుకుని అమౌంట్ అయితే పే చేసుకోవాలా, ఇదనమాట. ఇక్కడ వాళ్ళకు ఇన్ఫో పార్కోనిక్ కమ్ ఉంది, మెయిల్ ఉంది, ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది పార్కోనిక్ది, 800 కాల్స్ అనమాట. అది కూడా ఫోన్ చేసుకోవచ్చు డౌట్ ఉంటే వాళ్ళు, ఇదనమాట. ఇక ఇక్కడ ఈ విధంగా అయితే అమౌంట్ వీళ్ళ స్కాన్ చేసుకుని పేమెంట్ అయితే పే చేసుకోవాలా, ఇది అనమాట సాలిక్ అనమాట. ఇది ఎంత పార్కింగ్ ఏరియా. ఇట్లా బోర్డ్స్ 1, 2, 3, 4, 5, 6 బోర్డులు ఇట్లా మొత్తం పెట్టేసేయాలి. ఇట్లా స్టార్ట్ అయితే ఇట్లా రౌండ్ ఉంది పార్కింగ్ ఏరియా, అంత పార్కింగ్ ఏరియా అనమాట, ఓకేనా? మన క్యాబిన్ దగ్గరికి వెళ్దాం. చూసారా వెనకాల కనిపిస్తుంది అయితే, అదైతే టాప్ అండ్ మిషన్ అనమాట. అక్కడ ఉంది కదా, అది కూడా క్లోజ్ చేసారు అనమాట. అది అందులో అయితే అమౌంట్ అయితే షో చూపిస్తుంది, ఎన్ని గంటలు ఇక్కడ స్పెండ్ చేసేళ్ళు అన్ని గంటల అమౌంట్ షో చూపిస్తుంది. వాళ్ళకు వెయిటింగ్ కార్డు ఉంటుంది కదా, ఆ వెయిటింగ్ కార్డుతోనే అక్కడ ఏంది ఆ కార్డ్ పేమెంట్ వేసి వెళ్ళిపోతుంది. క్యాష్ ఉంటే క్యాష్ ఇచ్చేసి వెళ్ళిపోతారు మాకు, ఓకేనా? ఇప్పుడు అది క్లోజ్ చేసి కాబట్టి కార్డుతో పని లేదు, క్యాష్తో పని లేదు. డైరెక్ట్ వీళ్ళకి అమౌంట్ ఎంత అయితే షో చూపించిందో ఆ అమౌంట్ వాళ్ళ మొబైల్కి అయితే లింక్ అంటే మెసేజ్ అవుతుంది. వాళ్ళ ఏం చేయాలా, యాప్తో స్కాన్ చేయాలా, లేకుంటే డైరెక్ట్ స్కాన్ ఉంటే స్కాన్ చేయాలా, ఆ విధంగా ఉంటుంది సాలిక్ అనమాట. చూస్తారు ఇక్కడ కూడా ఎగ్జిట్లో కూడా వేరే తీసేసేళ్ళు అంటే మొత్తం తీసేస్తారు, ఇప్పుడు నిలబెట్టేసేళ్ళు అంతే. ఇక్కడ 3 గంటలు ఎందుకు ఫ్రీ ఉంటే చెప్పాలా? గెస్ట్కి అయితే వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఫ్యామిలీతో వస్తారు అంటే, ఇక్కడ రెస్టారెంట్ ఉన్నది, బ్యాక్ సైడ్ వచ్చేస్తే రెస్టారెంట్ ఉన్నది, ఆ బోట్ ఉంది, వెనకాల బీచ్ అండ్ సూపర్ మార్కెట్ ఉంది, అక్కడ ఫిష్ అకాడమీ ఉంది, అంటే చిన్నపిల్లలకు ఫిష్ల గురించి ఫిష్ ఎలా పట్టాలా బీచ్లో, సముద్రంలో అనేది అది కూడా అక్కడ ఉంది. ఫిష్ అకాడమీ ఉంది, ఫిషింగ్ అకాడమీ సారీ. అలా అయితే వాళ్ళకు క్లాసులు చెప్తారనమాట. అయితే వీళ్ళు ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక్కడ పార్కింగ్ చేసి వాళ్ళు లోపలికి వెళ్తారు కదా, వాళ్ళు 3 గంటలు 4 గంటలు స్పెండ్ చేస్తారు. అప్పుడు వాళ్ళ వెహికల్ నెంబర్ ఉంటుంది కదా, అయితే మన కార్ వెహికల్ నెంబర్ ఉంటుందో ఆ వెహికల్ నెంబర్ అక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఇక్కడ 3 గంటలు ఫ్రీ ఉంటుంది, ఓకేనా? ఇక్కడ 3 గంటల కన్నా ఎక్కువ ఉంటే స్పెండ్ చేసేళ్ళనుకో ఆ 1 అవర్కు 10 dirhams చూపిస్తుంది, అంటే ఇంటికాడ 230 రూపాయలు అన్నమాట. ఇక్కడ 10 dirhams చూపిస్తుంది ఒక గంట, ఓకేనా? గంట చూపించింది ఒక 10 రూపాయలు 10 dirhams ఏమైతే అంటే ఇక్కడ వాళ్ళ అకౌంట్ నుంచి అయితే వాళ్ళకైతే పేమెంట్ కట్ అయిపోతుంది. ఆ విధంగా అయితే స్టార్ట్ అయింది ఇక్కడ దుబాయ్ మొత్తంలో అయితే, యూఏఈ కంట్రీలో అయితే మొత్తం సాలిక్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ పామ్ వ్యూ కానీ, క్లబ్ విస్టా కానీ, మరీనా మాల్, మరీనా వాక్, దుబాయ్ మాల్ అండ్ ఏంది ద బీచ్, ఇక మస్తు లొకేషన్లు ఉన్నాయి. ఆ లొకేషన్లు అయితే మొత్తానికి అయితే స్క్రీన్ షాట్ చూపిస్తా. ఆ లొకేషన్లు అయితే మొత్తం అయితే ఏంటంటే సాలిక్ స్టార్ట్ అవ్వడం జరిగింది, అట్లా ఆ విధంగా. ఇది ఇక్కడ ఏంటంటే మన వచ్చే కస్టమర్స్ కానీ గెస్ట్ ఉంటారో వాళ్ళకైతే టైం సేవ్ అన్నమాట, వచ్చేసి టైం స్పెండ్ చేసి ఇక్కడ ఆగే పరిస్థితి ఉండనమాట.
వాళ్ళకి ఎంత అమౌంట్ ఉందో వాళ్ళకి పే అయిపోతుంది, వాళ్ళ టైం మాత్రం వాళ్ళకి సేవ్ అవుతుంది అంతే. ఓకే, ఇది ఒక మంచి దుబాయ్ మంచి అప్డేట్ తీసుకోవడం జరిగింది. సూపర్, మంచి పర్లేదు. వాళ్ళకైతే మంచి టైం సేవ్ అవడం కోసం అయితే దుబాయ్ అయితే వీళ్ళకి ఆలోచించి అయితే ఈ నిర్ణయం తీసుకొని వాళ్ళకైతే పెట్టడం జరిగింది దుబాయ్ గవర్నమెంట్ అయితే. ఈ విధంగా వల్ల ఆడ పార్కోనికి ఉంటుంది మెయిల్ ఉంటుంది, మెయిల్కి మెసేజ్ చేయాలా, లేకుంటే ఏదైనా పార్కోనికి ఫోన్ చేస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అందిస్తారు. ఆ విధంగా ఉంది ఇదనమాట. అటు పక్కన వచ్చేసి మెంబర్షిప్ అంటే రెసిడెన్సీ, వాళ్ళు నెలకు సంవత్సరంకి ఎంతనో పేమెంట్ పే చేసుకుంటారు. అలా ఆటోమేటిక్ అక్కడైతే మెంబర్షిప్ అయితే వేరే అయితే లేస్తానమాట. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో చేసిన. నిన్న కూడా ఒక వీడియో చేసిన, అది కూడా ఇలా ఆడేస్తా, అది రెండు మిక్స్ చేసి చూడండి ఒకసారి. అంటే నిన్న వేరే రెండే ఇప్పుడు వచ్చి అంటే రూమ్కి వెళ్ళిపోయినా నిన్న డ్యూటీ అయిపోతే, నైట్లో మళ్ళీ 2:30కి వచ్చేదాకంటే ఈ విధంగా అయితే క్లోజ్ చేసి పెట్టేసిళ్ళు. ఇది అంటే ఒక పక్క వస్తే సాలి కంటే మంచిదే, పర్వాలేదు దుబాయ్ మొత్తానికి. ఇవి ఉంటే మన గెస్ట్ మన ఎవరికైనా షేర్ చేయండి, వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా, దుబాయ్లో సాలి కంటే ఈ విధంగా ఉంటుంది చెప్పండి, సరేనా. ఇది కూడా మంచి ఇన్ఫర్మేషన్, మంచి ఒక మంచి కంటెంట్ అన్నమాట. ఈ విధంగా అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది సాలికి. ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే దుబాయ్ అయితే తీసుకురావడం జరిగింది. దాని మీద చెప్తున్నా ఈ విధంగా. ఇంతవరకు ఇది ఎవరు చెప్పలేదు యూట్యూబ్లో, నేను ఫస్ట్ టైం చెప్తున్నా కాబట్టి సాలిక్ గురించి ఈ విధంగా ఉంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియో వెయిట్ చేద్దాం. బాయ్.